హాయ్ వర్స్, వెల్కమ్ టు Tvs Tree Technologies. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను నెక్స్ట్ ఫర్దర్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ అనేవి మీరు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, మనము ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనము ఆల్రెడీ 01 ట్రయాంగిల్ ప్యాటర్న్ని అండ్ ఫర్దర్ ప్యాటర్న్ ప్రింటింగ్స్ అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ కనుక మీరు ఆ వీడియోస్ కనుక మిస్ అయినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనము నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకు పాలిండ్రోమ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనమాట. సో ఇలా మనకు ఫస్ట్ వచ్చేసి 1 అని, అంటే ఇక్కడ మిడిల్ వచ్చేసి 1 అని, నెక్స్ట్ లైన్లో ఇటు సైడ్ లెఫ్ట్ వచ్చేసి 2 అని, ఓకే, లెఫ్ట్ రైట్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ పాలిండ్రోమ్ ప్యాటర్న్ మనము ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లిప్స్ ఓపెన్ చేసి, ఓకే, ఈ కోడ్ అంతా నేను రిమూవ్ చేస్తున్నాను. ఇది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, ఇది ప్రీవియస్ కోడ్ అనమాట. డ్రైవర్ ఫంక్షన్ అలానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనము 2 వేరియబుల్స్ అనేది తీసుకుంటాం, ఇంట్ i, j అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవుటర్ లూప్ అనేది రాస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనము ఇది అవుటర్ లూప్ ఏం చేస్తుంది అనేది ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి రోస్ ప్రింట్ చేయడానికి మనం అవుటర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఫర్ i = 1, i <= n, i ++ అని. నెక్స్ట్ వచ్చేసి మనము లాజిక్ అనేది రాస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇన్నర్ లూప్స్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ j = 1, j <= 2, ఓకే, ఇక్కడ వచ్చేసి j <= 2 ఇంటూ అనేది యూజ్ చేద్దాం ఇక్కడ. సో ఇది ఎలా ప్రింట్ అవుతుందో మీకు ఒక కోడింగ్ రాసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, n - 1 j ++. నెక్స్ట్ system.out.println, ఇప్పుడు వచ్చేసి డబల్ కొటేషన్ విత్ స్పేస్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఇన్నర్ లూప్ అనేది వస్తున్నాం. సో ఫర్ j = 1, j <= 1, సారీ, j <= 1 ఇది. నెక్స్ట్ వచ్చేసి j -. ఓకే, ఇక్కడ వచ్చేసి system.out.println ఆఫ్, ఓకే, system.out.println ఆఫ్ j ప్లస్ డబల్ కొటేషన్. ఓకే, ఫైనల్గా వచ్చేసి మనం ఫైనల్గా వన్ మోర్ ఫర్ లూప్ అనేది తీసుకుందాం. ఓకే, ఫర్ j = 2, j <= i, j ++. system.out.println ఆఫ్ j ప్లస్ డబల్ కొటేషన్ విత్ స్పేస్. సారీ, ఇక్కడ వచ్చేసి 1 అని రాసాం కదా, ఇక్కడ వచ్చేసి మనం i, j = i అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పార్ట్లో వచ్చేసి i అనేది ఇక్కడ రాసుకున్నాం. ఓకే, j ప్లస్, నెక్స్ట్ ఫైనల్గా న్యూ లైన్ ప్రింట్ అనేది system.out.println. ఓకే, ఇప్పుడు మనం రిజల్ట్ అనేది ప్రింట్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేస్తే మనకు రిజల్ట్ అనేది అవుట్పుట్ అని ప్రింట్ కావడం జరిగింది. బట్ మనకి ఇది ప్రాపర్ స్ట్రక్చర్ లైక్ ఇలా
మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మనం ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఎల్ఎన్ అని తీసుకున్నాం కదా. సో ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏం చేస్తుందంటే న్యూ లైన్ అనేది ప్రింట్ చేస్తానని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ జస్ట్ మనం ప్రింట్ మెథడ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి సో ఇది వచ్చేసి ప్రింట్ ఎల్ఎన్ ఏంటంటే నెక్స్ట్ లైన్ మూవ్ అవడానికి కర్సర్. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ కావడం జరిగింది మనకు. ఓకే, ఇప్పుడు ఇన్ 10 = 10 ఇచ్చాం కదా మనకు. సో ఇక్కడ వచ్చేసి మనకి 10 rows అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్ కేస్ కనుక నేను ఇక్కడ జస్ట్ 5 అని ఇచ్చాను అనుకో, 15 or 5. ఓకే, మనకి వచ్చేసి మనకు ఒక 5 లైన్స్లో డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే 2 వేరియబుల్స్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది కదా. సో ఇన్ 10 = 5 అని ఇచ్చాము, అంటే ఇక్కడ n వాల్యూ = 5. సో ప్రింట్ ప్యాటర్న్ అనే మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో ఇంట్ 5 అవుతుంది ఇక్కడ. ఓకే, అంటే n వాల్యూ వచ్చేసి 5 మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ij i = 1 అని ఇనిషియలైజ్ చేసి తర్వాత 1 <= ఏంటంటే 1 <= 5 అని. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఇన్నర్ లూప్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ రో అనేది అలా మనకు అంటిల్ ఇది ఫాల్స్ అయ్యేదాకా మనకి ఇది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ టోటల్ ఎంత 5 <= n. సో 5 లైన్స్ ప్రింట్. నెక్స్ట్ 6 <= 5. సో అక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 1 2 3 4 5 లైన్స్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు దీన్ని ఏమంటామంటే outer loop to print rows or handle rows. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఇది మనకి రోస్ అనేవి ఉండే, సో దాని అనేది ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి అవుటర్ లూప్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్నర్ లూప్ కదా. సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఇన్నర్ లూప్ టు ప్రింట్ స్పేసెస్. మనకు ఇప్పుడు ఇక్కడ 1 అని ప్రింట్ అయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ లైన్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్పేస్ ప్రింట్ అయింది, నెక్స్ట్ 1 ప్రింట్ అయింది, నెక్స్ట్ స్పేస్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ 2 1 2 అంటే ఇక్కడ మనకి స్పేస్ ప్రింట్ అవుతూ వెళ్ళింది అనమాట ఇక్కడ. ఓకే, ఆ స్పేస్ ప్రింట్ అవ్వడానికి మనం ఏం చేసామంటే ఈ లాజిక్ అనేది రాయడం జరిగింది. సో j = 1 అంటే ఇక్కడ j వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి 1 ఉంటుంది కదా. 1 సారీ ఇక్కడ j = 1 కదా. సో 1 <= 2 2 ఇంటూ n - i అంటే 5 - 1 4 కదా. సో 2 4 = 8 కదా. సో 2 <= 8. సో మనకి ఇక్కడ కండిషన్ అనేది ఓన్లీ ఇలా మనకు ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి స్పేస్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో అలా నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకు సారీ ఫస్ట్ కండిషన్ మనకి ట్రూ ఫాల్స్ బేస్ చేసుకొని మనకి ఈ వాల్యూ అనేది స్పేస్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇది మనకి సెకండ్ ఇన్నర్ లూప్ అనమాట. థర్డ్ ఇన్నర్ లూప్ ఏం చేస్తుందంటే ఇది వచ్చేసి మనకు ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో మనకి ఇటు సైడ్ అంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ హాఫ్ అనుకుంటే కనుక. సో ఇది వచ్చేసి ఇన్నర్ లూప్ టు ప్రింట్ ది ఫస్ట్ పార్ట్ అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఇన్నర్ లూప్ టు ప్రింట్ ది సెకండ్ పార్ట్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ హాఫ్ అనేది ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా మనకి ఇది వచ్చేసి న్యూ లైన్ అనేది ప్రింట్ చేస్తున్నాను. అంటే ఈ ఫస్ట్ లైన్ అయిపోతుంది, నెక్స్ట్ సెకండ్ లైన్ రావాలంటే ఈ ప్రింట్ లైన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనము కంప్లీట్గా ఈ లాజిక్ యూజ్ చేసుకొని మనకి ఈ పాలిండ్రోమ్ ట్రయాంగిల్ అనే ప్యాటర్న్ మనం ప్రింట్ చేయడం జరిగింది. మీకు కనుక ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కనుక మన ఈ ఛానల్లో మనకు
ఈ ఛానల్ ద్వారా మీరు మెంబర్షిప్ అనేది తీసుకొని జాయిన్ అయ్యి అక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు యూట్యూబ్ అనేది షేర్ చేయడం జరిగింది. సో అక్కడ మీరు వచ్చేసి ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా నన్ను మీరు పర్సనల్గా మీరు మీట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అక్కడ వచ్చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా టెక్నాలజీ పరంగా ఏదైనా మీరు ఫర్దర్ నేర్చుకోవాలన్నా కూడా మీరు డైరెక్ట్ సోషల్ మీడియా లేదా కాంటాక్ట్స్ ద్వారా మీరు డైరెక్ట్గా నాతో మీరు గెట్ ఇన్ టచ్లో ఉండొచ్చు అనమాట. ఓకే, ఇది ఈ వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.